పక్కన గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల దగ్గరికి మన పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం, దాంతోపాటుగా మేము గట్టిగా ఉంటామని చెప్పడం, కార్యకర్తలందరికీ నేను ఉంటాను ముందు అని భరోసానివ్వటం, ఇంకొక వైపు నాయకుల్ని కంటిన్యూగా కలుస్తూ ఉండటం పార్టీ కార్యాలయంలో, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఫెచ్చింగ్ అయినాయి. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే పుట్టకొకరు చెట్టుకొకరుగా మారిపోయినటువంటి సిచ్యుయేషన్ నుంచి కొంత ధైర్యం తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అయితే అదే సందర్భంలో చట్టబద్ధమైనటువంటి చర్యల కోసం న్యాయవాదుల్ని అపాయింట్ చేశారు. ఆ న్యాయవాదులు ఎప్పటికప్పుడు పరుగులు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వరుసపెట్టి నాయకులందరి కేసులు హైకోర్టుల్లో పిటిషన్లు వేస్తుండటం ముందస్తు బెయిల్ కోసం, ఆ పైన 41 నోటీసులు లాంటి అంశాలు ఇట్లాంటి వైపుకి వెళ్తూ ఉన్నాయి. అంటే వెంటనే వేగవంతమైనటువంటి చర్యల దిశగా అడుగులు పెట్టడంతో కాస్త ధైర్యం వచ్చింది. ఇక ప్రధానమైనటువంటి అంశం వల్ల ప్రస్తుతం ఇంకా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి జనం, ఆయన నమ్ముకుని లేదా వైసీపీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు దాడుల కారణంగా ఊళ్ళో వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని వెనక్కి తెప్పించడం, అది లీగల్గా సెక్యూర్డ్గా చేయగలిగినప్పుడు మరింత ధైర్యం వస్తుంది.